సరుకు తెచ్చారా లేదా? సారీ అన్న. ఏమైంది ఖాన్? సరుకుతో వస్తున్న మన పడవటల్ని పేల్చి వేశారన్న. మన మడపరవని పేల్చేశారా? ఎవర్రా అంతటి మనగాడు? సింహం మన గ్యాంగ్ పై మెరుపు దాడి చేసి ఆయుధాలు లాక్కొని వెళ్ళిపోయాడు. మన ఆయుధాలని లాక్కెళ్ళాడా? ఎవర్రా వాడు? ఎవడో బొబ్బిలి సింహం అంటున్నా, మన వాళ్ళను చితకబాదాలంటున్నా. మన మడపరవని పేల్చి మన ఆయుధాలను తీసుకెళ్ళి మన మనుషుల్ని కొట్టిన ఆ పిల్లకాకి పేరు బొబ్బిలి సింహమా? మనం వస్తున్నామంటే ఈ ప్రజలే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అలాంటి మనల్ని ఎదిరించాడంటే ఈ అవమానం భరించలేకపోతున్నాను. ఈ విషయం మన పెద్దన్నకి తెలిస్తే మనల్ని పిచ్చి కుక్కలు నరికినట్టు నరికి కాకులకి గెద్దలకి ఆహారంగా వేస్తాడు. అలానే వాడు ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో వాడు వివరాలు తెలుసుకొని వాడిని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పొంది మన అన్నకు బహుమానంగా ఇద్దాం. అన్నా అంటే మనల్ని ఎదిరించే మగాడు ఈ అడవిలోకి ఇంకోటి వచ్చాడన్నమాట. శభాష్. వాడి పేరేమిటన్నారు? ఎవడో ఈ బొబ్బిలి సింహం? తమ్ముడు, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడలేవు. ఈ అడవికి రాజుని నన్నే ఎదిరించాడంటే వాడిని అంత తేలిగ్గా వదలకూడదురా. ఎవడో ఒక్కడే ఈ అడవిని పాలించాలి. అసలు వాడు ఎవడో మనల్ని ఎందుకు దెబ్బతీయాలనుకున్నాడో? అన్నా, ఈ అవమానం నీ ఒక్కడిదే కాదన్నా, నాకు మన గ్యాంగ్కే అవమానం. వాడు ఈ భూలోకంలో ఎక్కడ ఉన్నా వాడిని పట్టి వాడి తలను నరికి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నీకు పాదాభిషేకం చేయిస్తాను. నన్ను దీవించన్నా. వద్దు. ఒక అల్పాయుష్కుని చంపడానికి మంది మార్బలం ఎందుకురా? మల్లు దొర తమ్ముడు ఏ సింగన్న దొర ఒక్కడు చాలు వాణ్ణి ఏడ్చుకురావటానికి. శభాష్ తమ్ముడు, నువ్వు నిజంగా పులిబిడ్డవేరా. నీ గుండె ధైర్యం మీద నాకు నమ్మకం ఉంది. అన్నా, నిన్ను అవమానించిన వాడిని వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఈ సింగన్నతో గేమాడిన వాడిని చిచ్చుబుట్టినైపోయి వాడి అంతం చూస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటి నుంచి ఈ మల్లు సింగనధనులకు ఎదురు లేదని నిద్రపోతున్న ఆ సింహాన్ని ఈ ఎలుక పిల్లిలా నిద్రపోవద్దని హెచ్చరించు. ఒకవేళ మన హెచ్చరిక ఖాతరు చేయనుతో వాడి రక్తంతో నా దాహాన్ని చల్లార్చుతాం. అలాగే అన్నా, ఈ ఆశీర్వాద బలం ఉంటే ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా సాధిస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. నువ్వు సాధించుకు రాబోయే ఈ మహత్కార్యానికి అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల గుండెల్లో ఎర్రటి రక్షక్షరాలతో లిఖించుకోవాలి. ఈ మల్లు సింగనలంటే యావత్తు గడగడ వరికి పడికి చావాలి. అన్నతో పాటు మేము కూడా. అన్నా, మరో 24 గంటల్లో